ఇంకా స్పేస్ క్యాప్సుల్లో మనుషుల బూడిదని తీసుకెళ్తున్నారా? అవును, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక తీరని వాళ్ళ కోసం చనిపోయాక మీ బూడిదని మేము రాకెట్లో పంపించి మిమ్మల్ని గోస్ట్ ఆస్ట్రోనాట్ చేస్తాం అని ఒక కంపెనీ ముందుకు వచ్చింది. కానీ రీసెంట్గా వాళ్ళు పంపిన ఒక మిషన్ స్పేస్కి బదులు సముద్రంలో ల్యాండ్ అయింది. ఈ మిషన్ ఇంపాసిబుల్ కథ ఏంటి అంటే, సెలస్టిస్ అని ఒక అమెరికన్ కంపెనీ ఉంది. వీళ్ళది ఒక వెరైటీ బిజినెస్ అనమాట. అదే స్పేస్ బరియల్స్. అంటే చనిపోయిన వాళ్ళ అస్థికల్ని ఒక చిన్న క్యాప్సూల్లో పెట్టి రాకెట్లో స్పేస్లోకి పంపిస్తారు. రీసెంట్గా వీళ్ళు జర్మనీకి చెందిన ద ఎక్స్ప్లోరేషన్ కంపెనీ TECతో కలిసి 166 మంది అస్థికలతో మిషన్ ఇంపాసిబుల్ అనే ఒక మిషన్ని లాంచ్ చేశారు. ప్లాన్ ఏంటంటే, ఈ క్యాప్సూల్ భూమి చుట్టూ 2 సార్లు తిరిగి ఆత్మలకు శాంతి కలిగించి మళ్ళీ సేఫ్గా భూమి మీదకి వచ్చేది. అప్పుడు ఆ బూడిదను వాళ్ళ కుటుంబ సభ్యులకు స్పేస్ ట్రిప్ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారు. వినడానికి బాగానే ఉంది కదా ప్లాన్. అయితే జూన్ 23న రాకెట్ విజయవంతంగా లాంచ్ అయింది. క్యాప్సూల్ భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది, అంతా ఓకే బాగానే ఉంది. కానీ ఇక రిటర్న్ జర్నీ మొదలైంది కదా. ఆ భూమికి తిరిగి వచ్చే టైంలో అన్ అనామలీ అక్కర్డ్, అంటే ఒక అవాంతరం మొదలైంది అని కంపెనీ సింపుల్గా చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్ కట్ అయింది, క్యాప్సూల్ మిస్ అయింది. కొంతసేపటి తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయి అంతు లేకుండా అనాథలా పోయింది. వాళ్ళు దీనికి మిషన్ ఇంపాసిబుల్ అని పేరు పెట్టారు, కానీ చివరికి అది మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రాకింగ్ అయిపోయింది. మరి వాళ్ళ బూడిద అంటే, ఇప్పుడు అసలు కామెడీలోకి వద్దాం. ఈ క్యాప్సూల్లో కేవలం మనుషుల బూడిదే కాదు, ఇంకో పవిత్రమైన వస్తువు కూడా ఉంది. అదే గంజాయి విత్తనాలు. అవును, మార్షియన్ గ్రో అనే ఒక సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్లో భాగంగా మార్స్ మీద గంజాయి మొక్కలు పెంచడం సాధ్యమేనా అని టెస్ట్ చేయడానికి కొన్ని గంజాయి విత్తనాలను కూడా ఈ క్యాప్సూల్లో పంపారు. అంటే మార్సు మీద మనుషులు బ్రతకడం ఎలాగోనే ఇంకా తెలియదు, కానీ గంజాయి మొక్కలు పెంచడం ఎలాగో ఇప్పటి నుంచి R&D మొదలెట్టారు మనోళ్ళు. గ్రేట్ ప్లానింగ్. అండ్ మిషన్ ఫెయిల్ అయ్యాక ఈ సెలస్టిస్ CEO గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక అద్భుతమైన కవరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఆత్మీయులు స్పేస్కి వెళ్ళి భూమి చుట్టూ తిరిగి ఫైనల్గా పవిత్రమైన పసిఫిక్ మహాసముద్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది సాంప్రదాయబద్ధంగా సముద్రంలో అస్థికల్ని కలిపినట్టే, దీంట్లో మీరు శాంతిని ఎత్తుక్కోవాలి అని చెప్పారు. సో ఫ్యూచర్లో ఈ కంపెనీ చంద్రుడి మీద అంత్యక్రియలు, అంగారోహణ మీద దశదిన కర్మ లాంటి ప్యాకేజీలు ఇచ్చిన ఆశ్చర్యపోకర్లా.